గొంతు ఇన్ఫెక్షన్స్ అనేది ఇప్పుడు చాలా సాధారణం అయిపోయిందండి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూసినట్లయితే వర్షాకాలం, చలికాలంలో గొంతు ఇన్ఫెక్షన్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. గొంతు ఇన్ఫెక్షన్ ఏమంటే సాధారణంగా ఎక్యూట్ టాన్సిల్లైటిస్, ఎక్యూట్ ఫెరింజైటిస్, అలానే క్రానిక్ టాన్సిల్లైటిస్. ఇది పిల్లల్లోనూ పెద్దోళ్ళలోనూ ఎవరిలోనైనా రావచ్చు. ఇప్పుడున్న వాతావరణం కండిషన్లో పిల్లల్లోనూ పెద్దోళ్ళలోనూ చాలామందిలోనూ ఈ గొంతు ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా టాన్సిల్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తుందన్నమాట. అంటే టాన్సిల్స్ గొంతు ఆ నేలక పక్క భాగంలో ఉబ్బుగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, దాని మీద వైట్ స్లఫ్ ఉంటుంది అన్నమాట. పిల్లలకి తినడానికి ఇబ్బందిగా ఉంటారు, బాగా నొప్పి వస్తుందంటారు. కొంతమంది పిల్లలైతే గొంతులో నుంచి చెవులోకి పెయిన్ పోతుంది అంటారు. దాన్ని రెఫర్డ్ పెయిన్ అంటాం అన్నమాట. సో గొంతు ఇన్ఫెక్షన్లో పిల్లల్లో సాధారణంగా టాన్సిలైటిస్ నుంచి వస్తాయి. పెద్దల్లో కూడా ఎవరైతే టాన్సిల్ ఆపరేషన్ చిన్నప్పుడు చేయించుకోరో వాళ్ళకి టాన్సిల్స్ ఉంటాయి కాబట్టి టాన్సిల్స్ దాంతోపాటు ఉన్న ఫెరింజిల్ వాళ్ళు రెండూ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో టాన్సిల్లో ఫెరింజైటిస్ అంటాం. ఇది సాధారణంగా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్తో మొదలైద్ది, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయ్యిద్ది అనమాట.